సినీ ఇండస్ట్రీ మొత్తం లైన్ కట్టింది అల్లు అర్జున్ ఇంటికి. ఎందుకు ఇడికి రారు? ఏం అన్యాయం చేసిండు ఆ పిల్లగాడు? 4 గంటలు జైలుంటే 4 గంటలు జైలున్న అల్లు అర్జున్ చూడడానికి లైన్ కట్టిర్రు. ఇప్పుడు 11 రోజులుగా కోమాలు ఉన్నాడు ఆ పిల్లగాడు. ఆ పిల్లగాడు కూడా అల్లు అర్జున్ ఫ్యానే. మరి ఎందుకు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రాదు? ఇండస్ట్రీ ఎందుకు ఆలోచన చేస్తలేదు? ఫిలిం ఇండస్ట్రీ ఆడుకున్నంత ఫ్లో ఇక్కడ ఈ అబ్బాయిని చూడడానికి ఎందుకు రావట్లేదని నా క్వశ్చన్. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పుడు రేవతి చనిపోయింది, ఇప్పుడు ఆ పిల్లగాని తెలియదు తల్లి చనిపోయిందని, కోమలు ఉన్నాడు. అల్లు అర్జున్ జైల్లోకి పోయిందని కూడా ఆ పిల్లగాని తెలియదు. ఇవన్నీ కూడా ఆ పిల్లగానికి అయితే తెలియదు. కోమలు ఉన్నాడు ఆ పిల్లగాడు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎవరు రాలేదు సార్, ఓన్లీ మాకు సపోర్ట్ అయితే అందుతుంది, హాస్పిటల్ బిల్లు కానీ ఏదైనా సరే వాళ్ళు చూసుకుంటున్నారని అది వాస్తవంగా చెప్తున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇది ఇట్లాంటి పరిస్థితులు మంచిది కాదు. ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లంలో ఉన్నాడు. ఆ కామన్ మ్యాన్ని చూడాల్సిన బాధ్యత మనందరికి ఉన్నది. ఒక కామన్ మ్యాన్ చూడలేకపోతే మనం ఏం చేయలేము. వ్యవస్థ ఇట్లనే దిగజారిపోతే 4 గంటలు జైల్లో ఉన్న అల్లు అర్జున్ కోసం ఇంతమంది ఉరుకులాడితే 11 రోజులుగా హాస్పిటల్లో కోమాలో ఉన్న శ్రీతేజ కోసం ఎంతమంది రావాలో ఒకసారి ఆలోచన చేయరు. మీరు డాక్టర్తో మాట్లాడారా? లోపల వారు ఏం చెప్తున్నారు? అంటే పరిస్థితి కండిషన్ సెట్ అవుతుంది అంటున్నారు. నేనైతే భగవంతుని కోరుకుంటున్నా, అయ్యప్ప స్వామి పూజకు పోతున్నా, నేను కోరుకుంటున్నా పిల్లవాడు తొందర బయటికి రావాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగిన కండిషన్ అయితే ఇంకా అట్లనే ఉంది, ఏం కోలుకోవట్లేదు, సెన్స్ లేదు, పిల్లవాడు మాట్లాడలేకపోతున్నాడు, ఇంకా వెంటిలేటర్ పైన ఉన్నాడని చెప్తున్నారు. ఇదే పద్ధతేనా చెప్పి ఒకసారి ఆలోచన చేయరు. ఇదన్నా సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి. మీరు మెసేజ్లు ఏమి ఇవ్వాలి? ఏం మెసేజ్ ఇవ్వాలి సొసైటీకి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంది? పిల్లగానికి మేమున్నాం భరోసాగా మీరు రావాలి కదా. ఏమైందని అల్లు అర్జున్ ఇంటికి కురుకుతున్నారు నాకు అర్థమైతే లేదు అప్పటి నుంచి. నేను అల్లు అర్జున్ వ్యతిరేకం కాదు, బట్ ఎట్ ద సేమ్ టైం పిల్లగానికి సపోర్ట్గా ఉన్నాం మేము. అరే రండి అయ్యా, మీరు వచ్చి ఉన్నామని చెప్పండి సమాజానికి. మీ ఫ్యాన్సే మేమందరం, మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాన్సే మేమందరం కూడా. మేము ఏదో ఒక హీరోకి మేము కూడా ఫ్యానే ఉంటాం కదా. ప్రభుత్వం తరఫున ఏమన్నా ఫ్యామిలీకి కానీ బాలుడికి కానీ మీరు బాసటగా ఉండదు? ప్రభుత్వం తరఫున 100% మేము బాసటగా ఉంటాం. అదే చెప్పనీకి వచ్చిన ఒక జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్గా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఖచ్చితంగా ఆ పిల్లగానికి అండగా ఉంటాం. ఇప్పుడైతే ట్రీట్మెంట్ అంతా నడుస్తుంది. ఏ ప్రాబ్లం అయినా మేము అండగా ఉంటాం, మా దృష్టికి తీసుకొని రండి.